హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూసాక మీరు అంటారు మనం దేనికి సిగ్గుపడాలి, ఎందుకు సిగ్గుపడాలి అని. ఎందుకంటే మనం ఉండే సొసైటీ వల్ల సిగ్గుపడాలి, అలానే మన గవర్నమెంట్ వల్ల సిగ్గుపడాలి. నేను ఇప్పుడు చెప్పే ఇన్సిడెంట్ విన్నాక ఏం తెలుస్తుందంటే, పైసలు ఉంటే, లేదంటే మనం సెలబ్రిటీ అయితే, లేదంటే మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు ఎలాంటి తప్పు చేసినా కూడా బయటపడొచ్చని. ఇది నార్మల్ ఇన్సిడెంట్ కూడా కాదు. దీనివల్ల ఇద్దరు అమాయకమైన ప్రజల ప్రాణాలు పోయాయి. కానీ ఈ ఇన్సిడెంట్ గురించి మనలో చాలా మందికి తెలియదు. నేను మాట్లాడేది పూణే యాక్సిడెంట్ ఇష్యూ. సారీ, ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ ఎందుకు అంటున్నా అంటే దీని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. మన దేశంలో ఒక మైనర్ ఏజ్ అంటే ఏజ్ లేని డ్రైవింగ్ ఇంకా పోర్షు కార్లో 160 స్పీడ్లో 48,000 లిక్కర్ తాగి ఇద్దరి ప్రాణాలు తీస్తే దాని పనిష్మెంట్ ఏందో తెలుసా? 6th 7th క్లాస్ చదివే పిల్లోడు కూడా 5 to 10 డేస్లో కంప్లీట్ చేసే పనిష్మెంట్. అసలు ఫస్ట్ పూణే ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక మైనర్ ఏజ్ అంటే 17 years అబ్బాయి ఒక పబ్లో 48,000 ఖర్చు పెట్టి లిక్కర్ తాగాడు. ఇంకా తాగడమే కాదు, బయటికి వచ్చి పోర్షు కార్లో డ్రైవింగ్ చేస్తూ ఒక నార్మల్ రోడ్లో 160 స్పీడ్ పైన వెళ్తూ ఇద్దరి ప్రాణాలని తీసేశాడు. అంటే ఆ కార్తోని ఇద్దరిని గుద్ది వాళ్ళని చంపేశాడు. అలాంటి వాడిని ఇంకా మన పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని చంపాక ఆ క్రిమినల్ గాడు ఇరికిపోదాం అనుకున్నాడు. కానీ కారు యొక్క ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల తప్పించుకోలేకపోయాడు. ట్విస్ట్ ఏంది అంటే అక్కడ ఉండే పోలీసులు కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నారు. అంటే వీడు డ్రింక్ చేయలే అని నిరూపించడానికి పోలీసులు పిజ్జాలు బర్గర్లు తినిపిస్తున్నారు. అదే కాకుండా వీడి పేరెంట్స్ డ్రైవర్ని బ్లేమ్ చేస్తున్నారు. ఫస్ట్ డ్రైవర్కి మనీ ఆఫర్ చేసి ఈ కేసులో లొంగిపోమన్నారు, కానీ డ్రైవర్ రిజెక్ట్ చేశాడు. తర్వాత భయపెట్టారు, రిక్వెస్ట్ చేశారు, కానీ డ్రైవర్ ఏం చేశాడు? డ్రైవర్ది తప్పే లేకుండే అలాంటిది డ్రైవర్ని ఈ కేసులో ఎందుకు ఇరికిస్తున్నారు అంటే డ్రైవర్ కూడా ఒక పేద మనిషి కాబట్టి డ్రైవర్ని ఈ కేసులో ఇరికిస్తున్నారు. వీడి వల్ల ఇద్దరు ప్రాణాలు పోయాయి. సో వీడికి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ ఎలాంటి పనిష్మెంట్? చిన్నపిల్లలకి ఇచ్చే పనిష్మెంట్ కాదు. ఎందుకంటే వీడు చేసింది చిన్న పాపం ఏం కాదు. ఇద్దరు ప్రాణాలు పోవడం అనేది చిన్న విషయం అస్సలకే కాదు. సో వీడికి ఎంతో కొంత ఆఖరికి ఉరి తీసే పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. కానీ మన జ్యుడిషియరీ అలా చేయడం లేదు. ఎందుకంటే అటు సైడ్ పైసా ఉంది. మరి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు అనవసరంగా చనిపోయారు కదా, మరి వీళ్ళ కోసం ఏం చేస్తారు? ఎందుకంటే వీళ్ళు చేయని తప్పుకి వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఉండలేదు. సో వాళ్ళ ఫ్యామిలీకైనా జస్టిస్ చేయాలంటే వీళ్ళని ఏదో ఒకటి చేయాలి. కానీ మన జ్యుడిషియరీ అలా చేయడం లేదు. మన కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసింది ఎవ్రీ పీపుల్ హ్యాస్ ఈక్వల్ రైట్స్ అని. సో అలా రైట్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూడాలి. మన గవర్నమెంట్ ముందు ప్రతి ఒక్కరు సమానమే. కానీ ఆ పైసా ఉంది, ఈ పైసా ఉంది అంటే ఎవ్వరూ అలాంటి డిఫరెన్సెస్ చూపెట్టొద్దు. మన గవర్నమెంట్ ముందు ప్రతి ఒక్కరు సమానమే. సో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఈ ఇన్సిడెంట్లో మెయిన్గా తప్పు ఎవరిది అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వీడికి ఏజ్ లేకుండా కూడా పోర్షు కార్ని ఇచ్చి అలానే తాగడానికి పైసలు ఇచ్చింది. సెకండ్ ఆ పబ్ది. ఎందుకంటే ఆ పబ్లో మైనర్ ఏజ్ వాళ్ళకి లిక్కర్ అలా ఉండొద్దు. ఎందుకంటే పబ్స్లో చిన్న ఏజ్ వాళ్ళకి లిక్కర్ ఎందుకు? ఈ ఏజ్ నుంచి లిక్కర్ అలౌ చేస్తే ఇలానే జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ పోలీసులది. ఎందుకంటే వాడు చేసిన తప్పుకు కూడా వాడు ఆల్కహాల్ టెస్ట్లో బయటపడొద్దు అని వాడికి బర్గర్లు పిజ్జాలు తినిపించడం తప్పే కదా. సో పోలీసులది కూడా ఇక్కడ తప్పు ఉంది. నెక్స్ట్ జ్యుడిషియరీది ఏం తప్పు అంటే ఆడ అంత పెద్ద తప్పు చేసినా కూడా వాడికి ఒక చిన్న పనిష్మెంట్ 300 pages ఆఫ్ ఎస్సే రాయమని చిన్న పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ జ్యుడిషియరీది కూడా తప్పు. ఈ వీడియో నుండి మనం ఏం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేసినా సరే, ఎలాంటి కేసు, రేప్ కేసు, మర్డర్ కేసు, ఎలాంటి కేసు చేసినా సరే మన కాడ పైసలు ఉంటే చాలు, లేదా మనం సెలబ్రిటీ అయితే చాలు, లేదంటే మన కాడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు అని ఈ ఇన్సిడెంట్ వల్ల మనకు తెలుస్తుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే మన దేశంలో పావర్టీ ఎప్పటికీ తగ్గదు. అది పెరుగుతుందే తప్ప ఇంకెప్పటికీ తగ్గదు.